కవితకు సంబంధించిన ఎపిసోడ్ అనేది కూడా పూర్తిగా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. ఆస్తులు రాజకీయాలకు సంబంధించిన పదవులు పంపకానికి సంబంధించిన సమస్య మాత్రమే అది. అయితే కవితపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో, ఆమెకు ప్రజల్లో ఉన్న పేరు నేపథ్యంలో ఆమెను తీసుకొని కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి అనుకోవడం లేదు. సో మొత్తం మీద కూడా కవిత విషయంలో ఆమెకు ఏదైతే ప్రజల్లో పేరుందో అటువంటి పేరు నేపథ్యంలో ఆమెను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆమె వెనుకుందని కానీ, లేకపోతే ఆమెకు సపోర్ట్ చేస్తుందని కానీ వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అందులో ఏమాత్రం కూడా నిజం లేదు. కవితకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి కూడా సంబంధం కూడా లేదు. ఒక రకంగా చూసినట్లయితే సీఎం కవిత విషయంలో ఎలాంటి వైఖరితో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి వైఖరితో ఉంది అని చెప్పేసి కూడా చెప్తూనే కేటీఆర్ అరెస్ట్ ఖాయమని చెప్పేసి కూడా ఆయన ప్రకటన చేయడం కూడా జరిగింది. అయితే ఇది ఉత్తిగా చేస్తున్న ప్రకటన కాదు, మీరు వచ్చే నెలలో ఇది చూడబోతున్నారని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం కూడా జరిగింది. రాజు గారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే జగన్ హోదాపై స్పీకర్ క్లారిటీ. మొత్తానికి అయ్యన్న పాత్రుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెండోసారి కోర్టులో పిటిషన్ వేయడం, అంటే మొదటిసారి వేసిన పిటిషనే, అంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలని, రాజ్యాంగం ప్రకారం 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారనేది ఆయనకి తెలిసిన విషయమే. కానీ కోర్టులో వేయడం, ఫస్ట్ టైం వేసిన పిటిషన్ ఇప్పటికీ పెండింగ్లో ఉంది, కానీ రెండోసారి పిటిషన్ వేయడం, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే